నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు వాహిని టీవీ మార్నింగ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ నరేష్. ఇక రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానం ప్రకారం మొన్న ₹1,00,000 రుణమాఫీ జరిగిపోయింది అందరికీ. అంటే కొంతమందికి ఏమైనా టెక్నికల్ సంబంధిత ఇష్యూస్ తప్ప ఆల్మోస్ట్ అందరికి కూడా ₹1,00,000 రుణమాఫీ జరిగిపోయింది. ఇక 1,50,000 రుణమాఫీ కోసం మొన్న 28వ తారీఖు నాడు అంటే ఆ రోజు లిస్ట్ రిలీజ్ అయింది. ఆ దాని ప్రకారం కూడా ఇంకా కొద్దిమంది రైతులకు పూర్తిగా ఒక 17.5 లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరేలా కనిపిస్తా ఉంది. సో వాళ్ళకు కూడా ₹1,50,000 లోపు ఎవరికైతే రుణం ఉందో ఆ రుణాన్ని కూడా మాఫీ చేస్తూ డిసిషన్ తీసుకుంది ప్రభుత్వం. ఇక మిగిలింది నెక్స్ట్ వీక్ లో అంటే ఆగస్టు ఫస్ట్ వీక్ లో ₹2,00,000 రుణమాఫీ కోసం అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. అన్ని బ్యాంకుల నుంచి కూడా లిస్టులు రిలీజ్ చేయాలని చెప్పేసింది. సో 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే 15 ఆగస్టు లోపు చేస్తా అని చెప్పిండో ఆ మాట ప్రకారం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నట్టు అనిపిస్తా ఉంది. ఇటు పక్క ₹1,00,000 అయిపోయింది, ₹1,50,000 కూడా అయిపోయింది. ఇక మిగిలింది ₹2,00,000. సో ఇక అసెంబ్లీలో మాట ఇచ్చిన ప్రకారం మరి అంటే చేసినా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినా మరి చేయబోడు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడినాయి కదా. హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. మరి వాళ్ళు రాజీనామాకు సిద్ధమా అని చెప్పి సోషల్ మీడియాలో అక్కడక్కడ చాలా మంది సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఉన్నారు, వైరల్ చేస్తా ఉన్నారు ఆ సంబంధిత క్లిప్పింగ్స్ ని. సో అట్లాంటప్పుడు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డిని ఆదరిస్తారా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో, లేదంటే ఇంకా చాలా మందికి లబ్ధి చేకూరాల్సి ఉండే అవలేదు అని చెప్పి ప్రతిపక్షాలను నమ్ముతారా అని చెప్పేసి ఆలోచనలో పడ్డారు రెండు పార్టీలు కూడా. ఎందుకోసం అంటే ఇవాళ సరే బీజేపీ ఎంత ఉందో అందరికీ తెలుసు. బీజేపీ కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ అట్లే కాంగ్రెస్ సంస్థాగతంగా ఎంత బలంగా ఉందో మనందరికీ తెలుసు. సో దానివల్ల ఇలా స్థానిక సంస్థల అయితే మేమంటే మేమని చెప్పి వాళ్ళు మాత్రమే అనుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఉన్నది. కాబట్టి ఆ చర్చనే ఎక్కువ సాగుతా ఉంది. ఎవరికి ఎక్కువ గెలుచుకునే అవకాశం ఉంటుంది, మున్సిపాలిటీలు ఎక్కువ ఎవరు తీసుకుంటారు, ఎవరి సైడ్ ఉంటారు, ప్రజలు ఎటువైపు ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకత అంతా బీఆర్ఎస్ కి కలిసి వస్తుందని వాళ్ళు నమ్ముతా ఉంటే బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత అంతా కాంగ్రెస్ తోనే ఉంది, ఇంకా అక్కడనే ఉన్నారు అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. చూద్దాం నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వచ్చినటువంటి చర్చలు, రచ్చలు ప్లస్ దాంతో పాటు ఇంకా ఏమేం వార్తలు వచ్చినా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. ఇక ఫస్ట్ దిశల 12 రోజులు 12,224 కోట్లు 2 విడతల్లో రుణమాఫీకి సర్కారు నిధులు విడుదల. రాష్ట్ర వ్యాప్తంగా 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి అంటూ 17,75,000 మంది రైతులకి లబ్ధి చేకూరిందట ఈ పథకం, ఈ రుణమాఫీ ద్వారా. ఇక్కడ చూడండి, అసెంబ్లీ ప్రాంగణంలో సెకండ్ ఫేజ్ ప్రారంభం. రుణమాఫీ చేయడంతో నా జన్మ ధన్యమైంది. ఏకకాలంలో 31,000 కోట్ల కేటాయింపు దేశంలోనే సరికొత్త రికార్డ్. రాజకీయాల కన్నా రైతు ప్రయోజనాలే ముఖ్యం. దేశ చరిత్రలోనే జూలై 15 ఆగస్టుకు ముందే అన్నదాతలకు స్వేచ్ఛ. కాంగ్రెస్ తో రైతాంగానికి రుణ విముక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక మొదటి విడతల ఇక్కడ చూడండి ఒకసారి 11,34,412 మంది రైతులకి ఉపయోగపడింది రుణమాఫీ. అప్పుడు 6,034 కోట్లు 6,000 కోట్ల రూపాయలు మాఫీ జరిగింది 11,34,412 మంది రైతులకి. అట్లే రెండో ఫేజ్ లా అంటే మొన్న రిలీజ్ చేసినటువంటి లిస్ట్ లో 6,40,823 మంది రైతులు ఉంటే వీళ్ళకి 6,190 కోట్లు. ఇక్కడ చూడండి, నేనేమంటున్నా ఇక్కడ రైతు బంధు కూడా ఇట్లనే ఉంటది. సరే రుణమాఫీ ఎట్లయితే జరుగుతుందో రైతు బంధు కూడా సేమ్ ఇదే లెక్కలు ఉంటాయి. మొదటి విడతల 11.5 లక్షల మందికి కూడా 6,000 కోట్ల రూపాయల రుణం ఉంటే ఇక్కడ చూడండి రెండో ఫేజ్ లా 6.5 లక్షల మంది 6.5 లక్షల మందికి కూడా ఇంకో 100 కోట్లు ఎక్కువనే ఉన్నది. 6,190 కోట్లు రెండోది. నేనేమంటున్నా ఎల్లుండి వస్తుంది కదా ఫస్ట్ వీక్ లా 2 లక్షల లోపు రుణం ఉన్న వాళ్ళందరి లిస్ట్ వస్తుంది కదా. ఆడ 3 లక్షల మంది ఉన్నా 4 లక్షల మంది ఉన్నా అది 10,000 కోట్ల దాకా ఉంటుంది. అది 6,000 కోట్లు ఉంది కదా, అది ఖచ్చితంగా 10,000 కోట్ల దాకా ఉంటుంది. నేను మీకు చూపిస్తా, డెఫినెట్ గా ఆ లెక్కలు కూడా అర్థమైతే మనకు. అంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళదే ఎక్కువ రైతులు ఉన్నారు, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళంతా తక్కువ రైతులు ఉన్నారు. అందుకే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఎక్కువ లోన్ తీసుకున్నారు. సో ఆ లోన్ తీసుకున్న వాళ్ళకి అంటే ఇట్లా కూడా అంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకే లాభం జరిగింది అనేది క్లియర్. ఇక్కడ కూడా రైతు భరోసాలు ఎట్లయితే రైతు బంధువుల మనకి ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటారో రైతు రుణమాఫీలో కూడా ఎక్కువ రుణం ఉండే ఎవరికి ఉంటుంది, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి. అందుకే వీళ్ళకే ఎక్కువ బెనిఫిట్ కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ కూడా ఇది కూడా లాస్ట్ కి రైతు బంధు ఎట్లయితే పోయిందో రైతు రుణమాఫీ కూడా అట్లే జరిగేటట్టు కనిపిస్తా ఉంది. మీరు చూడండి, రేపు 3 లక్షలు 4 లక్షలు లెక్క ఉంటది, పక్కకు వస్తే 8,000 కోట్లు 10,000 కోట్లు ఉంటది. డెఫినెట్ గా ఎక్కువ భూములకే ఇల్లు ఎంత
మేము చేసినాం, రెండో విడతగా అయిపోయింది. ఇక ఆగస్టు జూలై నెల అనేది చాలా ప్రత్యేకం కాబట్టి ఇక నేను నా జన్మ ధన్యం అయిపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. నీ జన్మ ధన్యం కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి. సరే చేసింది బ్రహ్మాండమై ఉండొచ్చు, కానీ ఇంకా ఇంకా మీరు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, చాలా ఎదురు చూస్తా ఉన్నారు. మరి అవన్నిటిని కూడా మీరు నెరవేరిస్తేనే మీ జన్మ ధన్యం అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. అయితే ఇగో ఈ నెల 18 విడతగా మొదటి విడతగా ₹1,00,000 ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసిన సర్కార్ మంగళవారం రెండో విడత ₹1,50,000 వరకు ఉన్న రుణాలను సైతం మాఫీ చేసింది. రైతు రుణమాఫీ సెకండ్ ఫేజ్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. పలువురు రైతులకు సింబాలిక్ గా చెక్కులను పంపిణీ చేశారు. బడ్జెట్ నుంచి నిధులను విడుదల చేసే నమూనా చెక్కును సైతం ఆవిష్కరించారు. ఫస్ట్ ఫేజ్ లో 11.5 లక్షల మందికి 6,000 కోట్లు అయితే, ఇక సెకండ్ ఫేజ్ లో 6.5 లక్షల మందికి 6,190 కోట్ల మేర రుణం మాఫీ అయిపోయింది. మొత్తంగా రెండు విడతల్లో కలిపి ఒకసారి చూడండి, 12,224 కోట్ల రూపాయల రుణాన్ని 17,75,000 మంది రైతులకి మాఫీ జరిగిందని చెప్పడానికి ఈ లెక్క వచ్చింది. ఇక్కడ దేశంలోనే ఇది పెద్ద రికార్డు అట, సరికొత్త రికార్డు. సరే ఇప్పటిదాకైతే ఎక్కడ కూడా జరగలేదు. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో జరగడం అనేది రైతులకు నిజంగా ఉపయోగకరమే.